వార్తలు చూసినట్టయితే నిన్న భారత్ పర్యటనలో ఉన్నటువంటి గూగుల్ సిఓ సుందర్ పిచాయ్ హైదరాబాద్లో కొత్త క్యాంపస్ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. తర్వాత భారత్లో కూడా భారీ పెట్టుబడులు పెడుతున్నారు. తర్వాత 100 రైల్వే స్టేషన్లో ఉచితంగా వైఫై ఏర్పాటు చేస్తామని చెప్పారు. దానికి సంబంధించినటువంటి వార్తలు అన్ని పత్రికలు కూడా ప్రధాన శీర్షికన పబ్లిష్ చేసినాయి. ఇక మరో వార్త చూసినట్టయితే నిన్న సీఎం కేసీఆర్ కుటుంబ సమేతంగా కర్ణాటకలోని శృంగేరి పీఠానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి భారతీ తీర్థ స్వామీజీని కలిసి చండీయాగానికి ఆయుధ చండీయాగానికి ఆహ్వానించారు. ఆ వార్త కూడా ప్రధానంగా ఉంది. ఇక రాష్ట్ర వార్తకు సంబంధించి మంత్రి కేటీఆర్ గారు హైదరాబాద్లో పర్యటించారు. ముఖ్యంగా హుస్సేన్ సాగర్ దగ్గర జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులను చూశారు. చుక్క మురుగునీరు కూడా హుస్సేన్ సాగర్లో కలవనివ్వం, పూర్తిగా దానికి ప్రక్షాళన చేసి పూర్వ వైభవం తెస్తామని చెప్పారు. దాంతోపాటు టీఆర్ఎస్లు ఇంకా జైనింగ్ అవుతున్నాయి. మరోవైపు రోడ్లు, హైదరాబాద్లో రోడ్లు కూడా బాగా మళ్ళీ దీన్ని రిపేర్ చేస్తున్నారు, అభివృద్ధి చేస్తున్నారు. దానికి సంబంధించిన వార్త కూడా ప్రధానంగా ఉంది. తర్వాత ఈ జాయినింగ్స్లో భాగంగా కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి ప్రసాద్ కుమార్, రంగారెడ్డి జిల్లా కీలక నాయకుడు, ఆయన కూడా చేరుతారన్నటువంటి వార్తలు కూడా ఉన్నాయి. ఇవన్నీ ప్రధానంగా ఉన్నటువంటి వార్తలు. తర్వాత ఇంకోటి జాతీయ వార్తలు చూసినట్టయితే నేషనల్ హెరాల్డ్ కేసులో బెయిల్ తీసుకోవద్దు, జైలుకి పోవడానికైనా సిద్ధంగా ఉండాలన్నటువంటి భావనతో సోనియా గాంధీ తర్వాత రాహుల్ గాంధీ ఉన్నట్టు వార్తలు వచ్చాయి. ఇవి ప్రధానంగా ఉన్నటువంటి అంశాలు. ఈ అంశాలపై చర్చించేందుకు స్టూడియోలో బీజేపీ నుంచి రాష్ట్ర నాయకులు సుభాష్ చంద్రజీ, తర్వాత టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ పాతూరు సుధాకర్ రెడ్డి గారు మనతున్నారు. సుభాష్ చంద్రజీ గారు, హైదరాబాద్లో ఇప్పుడు హైదరాబాద్ మీద మంత్రి కేటీఆర్ గారు దృష్టి పెట్టారు. మొత్తం వారం రోజుల నుంచి చాలా సీరియస్గా దాదాపు అన్ని నియోజకవర్గాలను కవర్ చేశారు. నిన్న సరే ఈ నియోజకవర్గాలతో పాటు హుస్సేన్ సాగర్ సందర్శించారు. మురుగునీరు కలవకుండా దాన్ని ప్రక్షాళన చేస్తాను ఆల్రెడీ సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. సో దానిలో భాగంగా నిన్న మొత్తం మురుగునీరు రాకుండా మురుగునీరుని బయటకు పంపేటువంటి ఏది నాలాల పని జరుగుతుందో దానికి సంబంధించిన పనులు చూశారు. ఓవరాల్గా హైదరాబాద్లో రోడ్లు బాగా అవుతున్నాయి, తర్వాత నాలాలు బాగా అవుతున్నాయి, హుస్సేన్ సాగర్ని అభివృద్ధి చేస్తామని కేటీఆర్ అంటున్నారు కేటీఆర్ గారు. తర్వాత అటు సీఎం ఏమో ఈ ఆయుధ చండీ యాగానికి ఏర్పాట్లు ఆహ్వానంలో బిజీ ఉన్నారు. ఓవరాల్గా ఎట్లా చూస్తారు ఈ ఇష్యూస్? వారు కేసీఆర్ గారు చండీయాగం చేస్తున్నారు కాబట్టి, ఎందుకంటే ఒక భగవత్ కార్యక్రమం కాబట్టి అది ప్రజల సంక్షేమం గురించి, రాష్ట్ర దేశ సంక్షేమం గురించి చేస్తున్నారని చెప్పారు. చాలా సంతోషం. దాని గురించి పెద్దగా ఎందుకంటే ఒక మంచి కార్యక్రమం చేయడంలో తప్పేం లేదు. కానీ హైదరాబాదు భాగ్యనగరం డెవలప్మెంట్ అనేటువంటి ఆలోచన అన్నీ చేస్తున్నారనేటువంటి విషయానికి అటు కేసీఆర్ కానీ ఇటు కేటీఆర్ కానీ మరి నగర మంత్రులు కానీ వీళ్ళందరూ కూడా చెప్తున్నారు. ఇవన్నీ కూడా పేపర్స్ మీదనే ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒకటే ప్రశ్న ఏంటంటే, దాదాపుగా కేసీఆర్ గారి టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి 18 నెలలు 19 నెలలు అవుతుంది. ఈ సమయంలో ఈ రోజు వరకు అక్కడ నగర అభివృద్ధి పైన అసలు ఎప్పుడు కూడా దృష్టి పెట్టలేదు. నగరంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఒకవేళ నగరాన్ని గురించి ఆలోచన చేస్తే నగరము దాదాపుగా ఇప్పుడు ఉండేటటువంటి పరిస్థితుల్లో ఒక 4 భాగాలు గ్రేటర్ హైదరాబాద్ అంటే, ఒకటి పాత నగరము, 2 ఇంతకుముందు ఉండేటటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్, అదేవిధంగా సికింద్రాబాదు ఇంతకుముందు పూర్వం ఉండేటటువంటి మున్సిపల్ కార్పొరేషను, అదేవిధంగా నగరం బయట ఉండేటటువంటి ఈ సైబరాబాద్ పరిధి ఏదైతే ఉందో 9 మున్సిపాలిటీలో ఉండేటటువంటి మిగతా అన్ని డివిజన్స్. దీంట్లో అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతున్నాయో ఈ రోజు వరకు పాత నగరానికి ఆలోచన చేస్తే కూడాకు నయా పైసా కూడా ఇవ్వలేదు కులిపుదిష డెవలప్మెంట్ అథారిటీకి. అదేవిధంగా హైదరాబాద్లో ఉండేటటువంటి సమస్యలను చూస్తే మొన్న జరిగినటువంటి వర్షాకాల ప్రాంతం కానీ రోడ్ల పరిస్థితి దాదాపుగా హైదరాబాద్ సిటీలో 6,000 పైన 6,900 కిలోమీటర్లు రోడ్లు ఉన్నాయి. దాంట్లో సీసీ రోడ్స్, మరి అదేవిధంగా బీటీ రోడ్స్ గతం చెప్తున్నారు. ఇప్పుడు హైదరాబాద్ లో రోడ్లన్నీ మెరుస్తున్నాయని వాళ్ళు అంటున్నారు. బహుశా కేసీఆర్ గారు ముఖంలోనే నవ్వు కనిపిస్తుంది, కేటీఆర్ ముఖంలోనే నవ్వు కనిపిస్తుంది, నగర మంత్రుల్లోనే కనిపిస్తుంది. ఈరోజు పరిస్థితి చూస్తే ఎక్కడేసినటువంటి గొంగడి అక్కడనే ఉంది. కేంద్రం నుండి వచ్చేటటువంటి నిధులు ఖర్చు పెడతలేరన్నటువంటి జగమెరిగిన సత్యం. రైట్ సార్, వస్తుంది అన్ని మెరుస్తున్నాయి, కొన్ని చోట్ల మెరుస్తున్నాయి. నా విషయం చెప్తాం. ఎందుకంటే మా సుభాష్జీ మొదటి నుంచి కూడా హైదరాబాద్ నాయకుడు, డిప్యూటీ మేయర్గా కూడా పనిచేసింది కాబట్టి గతంకును ఇప్పటికీ పోల్చుకుందాం. ఎందుకంటే మీరు అభివృద్ధి కాంక్షించేటువంటి వాళ్ళు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు, మేము కూడా అభివృద్ధి చేయాలనేటువంటి ఒక తపనతో తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి ఒక ప్రభుత్వం. కాబట్టి ఇలా మనం గమనించినట్టయితే ఇలా మీరు అన్నట్టుగా కాగితాల వరకే పరిమితమైంది అనేటువంటి ఒక విషయాన్ని చూస్తే గత 15 రోజుల నుంచి మనం చూస్తున్నాం ప్రతి వార్డులో కూడా
ఇలా ఇండ్ల పట్టాల పంపకాలు ఏవైతే చేస్తున్నామో ప్రతి వాళ్ళు ఇలా ఎక్కడ 15 రోజుల నుంచే చేస్తున్నారు. నెల రోజుల నుంచి కూడా గతంలో మేము ఏమేమి చేస్తాం అనేటిని చెప్పినాం. సంవత్సరం నుంచి కూడా హైదరాబాదు మహానగరానికి ఏ రకమైనటువంటి ఒక అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనేటువంటి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తోటి ఆ విధంగా ప్రభుత్వం ముందుకు పోతున్నటువంటి ఒక విషయాన్ని వారు కూడా చూశారు. కాబట్టి వారి మనసులో మాత్రం ఉన్నది, అబ్బా ఇంత బాగా అభివృద్ధి జరగబట్టే హైదరాబాద్ మహానగరం అనేటువంటి. కానీ అదే ప్రతిపక్షంగా బీజేపీ కాబట్టి తప్పకుండా రేపు ఎన్నికలు వస్తున్నాయి, నేను ఇవాళ మళ్ళీ టీఆర్ఎస్ని పొగిడితే మళ్ళీ రేపు బీజేపీ ఎందుకు అనేటువంటి ఒక ప్రజల్లో ఆ భావన వస్తూ అనేటువంటి ఒక దృక్పథంతో మాట్లాడవచ్చు, దాంట్లో నేను తప్పంటలే. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పుడు ప్రస్తుతం మాత్రం మీరు చూసినారు హుస్సేన్ సాగర్ను ప్రక్షాళన చేస్తా అనేటువంటి ఒక మాట, సనత్ నగర్ నుంచి వస్తున్నటువంటి ఒక మురికి కాలువ ఏదైతున్నదో, అదేవిధంగా రసాయన పదార్థాలతో వస్తున్నటువంటి ఒక కాలువ దాన్ని మళ్లించాలనేటువంటి ఒక ప్రయత్నం 60 ఏళ్ళ నుంచి వింటూనే ఉన్నాం. కానీ ఇవాళ చూసినాం మనం దానికి సంబంధించినటువంటి ఒక కాలువల నిర్మాణం జరుగుతుంది. మొత్తం ఏ విధంగా లోతుగా ఉండేటువంటి ఒక కాలువల ద్వారా తీసుకుపోయి ఆ విధంగా మూసి కాలువలో కలపడానికి ప్రయత్నం చేస్తున్నాం. మొత్తం కూడా హుస్సేన్ సాగర్ని అంతా ప్రక్షాళన చేసి అది ఒక సరస్సుగా అది ఆ విధంగా రూపకల్పన చేయడానికి ప్రయత్నం. సంక్షేమ కార్యక్రమాన్ని తీసుకోండి, ఇవాళ మీరు ఐడిహెచ్ కాలనీ యొక్క నిర్మాణం జరిగిందంటే అసలు బీద వాళ్ళేనన్న కళలు కూడా ఊహించిరావా ఇట్లా ఇండ్లు ఉంటాయనేటువంటిది. కాబట్టి ఆ రకమైనటువంటి యొక్క మీ వెంకయ్య నాయుడు గారు వెంకయ్య నాయుడు గారే వారేమన్నారు, ఈ విధంగా ఇళ్ల నిర్మాణం కేవలం 300 ఇండ్లు మాత్రమే నిర్మించారు. బండారు దత్తాత్రేయ గారు ఉన్నప్పుడు నేనేది ఎక్కడైతే ప్రాతినిధ్యం వహిస్తున్న సైదాబాద్ డివిజన్ 1780 ఇండ్లు కట్టినాము. మీరు 300 ఇండ్లు కట్టి మాట్లాడితే సైదాబాద్ డివిజన్ లోనే 1780 ఇండ్లు 1780 ఇండ్లు ఓన్లీ సైదాబాద్ ఒక డివిజన్ లోనే ఒకటే డివిజన్ లో 5,000 ఇండ్లు. మీరు మాట్లాడిన నేను మాట్లాడలేదు. 1780 ఇండ్లు కడితే వాళ్ళ దగ్గరికే పోయి అడుగుదాం. ఇప్పుడు కడుతున్న కేసీఆర్ కడుతున్న ఇండ్లు ఏమిటి? మీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు సింగిల్ రూమ్స్. కాబట్టి ఆ ఇండ్లలో ఎవరు కూడా ఉండటానికి సుముఖత లేదు. సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు బ్రహ్మాండంగా దొరుకుతాయి. తండోపతండాలుగా వస్తాయంటే ఇప్పుడు సుభాష్ చంద్ర తావులు తప్పుతున్నాయి. తావులు తప్పే వారికి బండారు శ్రీనివాసరావు గారు వచ్చారు, తర్వాత కాంగ్రెస్ నుంచి అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ గారు ఉన్నారు. సార్ మీ దగ్గరకు వచ్చే ముందు ఫోన్ లైన్ లో సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాడ వెంకటరెడ్డి గారు ఉన్నారు. చాడా గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అందరికీ గుడ్ మార్నింగ్. సార్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఈ పరిణామాలు ఎట్లా చూస్తారు? ముఖ్యంగా హైదరాబాద్ అభివృద్ధి పైన మంత్రి కేటీఆర్ గారు దృష్టి పెట్టారు. గత వారం 10 రోజులుగా సీరియస్గా అన్ని డివిజన్లు అన్ని నియోజకవర్గాలు తిరుగుతున్నారు. నిన్న హుస్సేన్ సాగర్ని చూశారు. హుస్సేన్ సాగర్ ప్రక్షాళనకి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని చెప్పారు. తర్వాత రోడ్ల అభివృద్ధి కూడా జరుగుతుందని చెప్పారు. అటు సీఎం ఏమో ఈ ఆయుధ చండీ యాగానికి సంబంధించిన ఏర్పాట్లు తర్వాత ఆహ్వానాలపైన దృష్టి పెట్టారు. ఎట్లా చూస్తారు ఈ పరిణామాలు? పరిణామాలు మనకు చాలా స్పష్టంగా అర్థం అవుతా ఉన్నాయి. ఏంటంటే గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ ఉన్నాయి, అందుకని ఇప్పుడు మొత్తం ఐప్ క్రియేట్ చేసే పద్ధతులలో ప్రచారాన్ని ముమ్మరం చేస్తా ఉన్నారు. రోడ్స్ కు సంబంధించి, తర్వాత డ్రైనేజీకి సంబంధించి, లేదా హుస్సేన్ సాగర్ సంబంధించి గత డిసెంబరు 9-16 జరిగిన అఖిలపక్ష సమావేశం కూడా చర్చ జరిగింది. అప్పుడు కూడా మేము కొన్ని అభిప్రాయాలు చెప్పాం. ఈ మురుకు కాలువలు అందులో పడకుండా చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలా, ఎట్లా బాగుంటుందని కూడా సలహాలు ఇచ్చాం. ఆ తదుపరి అది అట్లాగే పెండింగ్ అయిపోయింది. ఇప్పుడు అది మళ్ళీ తెరపైకి వచ్చి ఇప్పుడు రోడ్స్ కు సంబంధించి కనపడతా ఉంది. జరుగుతుంది కానీ ఇప్పుడు దీనికి విస్తృతంగా ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి అవి క్లియర్ చేసి ప్రచారం చేసుకుంటున్నారు. దానికి తెలియదా మనకు? ఇప్పుడు రోడ్లకు సంబంధించి ఈ మధ్య వేస్తున్నారు, కొన్ని చోట్ల వేసినారు. నేను ఫ్యాక్ట్ మాట్లాడుకున్నాం మనం, తప్పు అవసరం లేదు, మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇంకా గుంతలు ఉన్నాయి, చాలా రోడ్లు ఉన్నాయి, చాలా చోట్ల ఉన్నాయి అవన్నీ. తర్వాత మురికాలకు సంబంధించి కూడా ఉన్నాయి. ఇవన్నీ చాలా సమస్యలు. ఇప్పుడు అట్లంటే మీరు డబుల్ బెడ్రూమ్ బాగా ప్రచారం చేస్తున్నారు. అసలు మొత్తం 58 జియో ప్రకారంగా ఇప్పటికీ గుడిసెలు ఉండే వాళ్ళు కనీసం ఒక 100 స్లమ్స్ ఉన్నాయి హైదరాబాద్. ఒక్కళ్ళకు కూడా పట్ట సర్టిఫికేట్ ఇవ్వలేదు. ఆనాడు అఖిలపక్ష సమావేశంలో మేము 4 రోజులలో సర్టిఫికేట్ ఇస్తా ఉన్నాడు, సీఎం గారే డైరెక్ట్ చెప్పాడు. ఇప్పుడు సంవత్సరం గడిచిపోయింది, ఇప్పటి వరకు ఒక్కళ్ళు కూడా సర్టిఫికేట్ ఇవ్వలేదు. మేము అరణ్య రోజున అవుతుంది. పాపం వాళ్ళంతా ఎండకి ఎడుతున్నారు, చలికి వణుకుతున్నారు, మరి వానకి నానుతున్నారు.
ఇది మన తెలంగాణ సర్కార్ పరిస్థితి. పేదవాళ్ళ బతుకులు చితికిపోతున్నాయి. ఏదో 361 డబుల్ బెడ్రూమ్ కట్టించి దాన్ని బాగా డబుల్ బెడ్రూమ్ పెద్ద ప్రచారం చేసుకోవడం అనేది మొత్తం మీద కేసీఆర్ మించిన వాళ్ళు ఎవరు లేరు హైప్ క్రియేట్ చేయడంలో, ప్రచారం చేసుకోవడంలో. దానికి మేము ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. నిన్న సార్ ఇంకోటి, నిన్న శృంగేరి పీఠాధిపతి స్వామి భారతీ తీర్థ గారు ఈ యాగం చరిత్రలో నిలిచిపోతుంది, గొప్ప ఇప్పటివరకు ఏ సీఎం చేయనటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారని చెప్పారు. ఎట్లా చూస్తారు? నేనేం చెప్తున్నాను, ఇప్పుడు కేసీఆర్ గారు ఏది చేసినా కూడా ఒక హైప్ క్రియేట్ చేసే పరిస్థితి చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. చండీ యాగానికి సంబంధించి రాష్ట్రపతి నుంచి, ప్రధానమంత్రి నుంచి మొదలుకొని ముఖ్యమంత్రుల దగ్గర నుంచి వెళ్ళి ఇట్లా అనేక మందిని, ఆఖరి పీఠాధిపతులను, వేల మందిని, పూజారులను, ఇది 30 ఎకరాల్లో స్థలము, ఇంటికి ఎటువైపు పోతుంది ఈ వ్యవస్థ? రాఘరెడ్డి గారు బాగా తెలుసు, ఆయన అన్ని అవగాహన ఉన్నవారే. కానీ ఇవాళ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉంటే ప్రభుత్వ యంత్రాంగం సర్వస్వం కూడా ఇవాళ చండీయాగం మీద కేంద్రీకరిస్తా ఉంటే పరిపాలన ఎటుపోతుంది? ఇప్పుడు పరిపాలన క్రియేట్ వచ్చేది లేదు. ముఖ్యమంత్రి గారు పరిపాలన మీద దృష్టి పెట్టేది లేదు. ఏంటంటే కొన్ని అంశాలపైన విస్తరంగా పరిస్థితున్న పరిస్థితి వచ్చింది. ఎవరికి అందుబాటులో ఉండేది లేదు. పేదల సమస్యలు పెరిగిపోతున్న పరిస్థితి. ఇంతకుముందు సీఎం గారు దీనిపైన స్పందించారు. అది నా వ్యక్తిగతము, నేను పర్సనల్ గా చేస్తున్నాను, నాకు భక్తి ఉంది, నేను చేస్తున్నాను, నేనే ప్రభుత్వం డబ్బులు వాడుకోవట్లేదుగా అన్నారు. అనేది వ్యక్తిగతంగా అయినా ఇప్పుడు ఆ పలుబడి ఉంటది. ముఖ్యమంత్రి స్థాయి, ముఖ్యమంత్రికి ఉండేటువంటి హోదాలు, ముఖ్యమంత్రికి ఉండే ఎందుకు ఈ ప్రోటోకాల్స్, రాష్ట్రపతిని వీళ్ళందరూ వస్తారు. నేను అడుగుతున్నా మిమ్మల్ని ప్రశ్న, లేక అక్కడ వాళ్ళందరూ అడుగుతున్నా, అందరూ మనం చర్చించుకున్నాం ఒకసారి. ఇప్పుడు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడు కాబట్టి ఆ గౌరవం ఉన్నది. అదర్వైజ్ ముఖ్యమంత్రి స్థాయిలో వట్టి కేసీఆర్ ఉంటే ఇంత హై స్క్రేట్ రాదు, ఇంత ప్రచారం రాదు. ఆయనకి ఇంతమంది పీఠాధిపతులు వీళ్ళు వాళ్ళందరూ గౌరవం ఇవ్వరు. ఆ హోదా గౌరవిస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కాబట్టి గౌరవిస్తున్నారు. దాన్ని దుర్వినియోగం అవుతుందని మా బాధ. మతం ఒక మతం అనేది ఒక వ్యక్తిగత విశ్వాసం, నమ్మకం అది. కానీ ఇది మొత్తం వ్యవస్థను ప్రచారం చేసుకునే తీరును మేము తప్పుపడుతున్నాం. ఆయన డబ్బు సొంతం పెట్టుకుంటాడా, ప్రభుత్వం పెట్టుకుంటాడా, ఇంకెవరు కాంటాక్ట్ ఎవరు ఇస్తారని వచ్చింది కాదు ఇక్కడ. కానీ ఇది అంత పెద్ద దానికి ఉన్నంత ప్రాముఖ్యత కరువు, లేకుంటే ఆత్మహత్య, రైతు ఆత్మహత్యలు, లేకుంటే ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి. ఆయన పక్క ఊర్లలో రైతు ఆత్మహత్య చేసుకుంటారు, పరామర్శించడానికి పోయేది లేదు. కానీ ఎన్ని చండ్యాగాలు చేసుకుంటే ఉన్నది, ఎన్ని పూజలు చేసుకునే పేదవాని బతుకుతుంది. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, ప్రజలంతా సంతోషంగా ఉండాలని యాగం చేస్తున్నారు చెప్పారు ఆయన. అందరూ సైంటిఫిక్ అంతా మీరే అన్నారు విశ్వాసం అనేటువంటి ఒక మాట. విశ్వాసం ప్రజలందరూ విశ్వాసంతో వాళ్ళు అది ఇప్పుడు పూజల మీదనే ఆధారపడితే ఇంకా పూజలు చేసుకుంటే అయిపోతుంది. ఇంకా ఎవరి చేయాల్సిన అవసరం లేదు. పూజలు చేసుకుంటే, చండ్యాగాలు చేసుకుంటే అందరూ మంచిగా సుఖ ప్రాంతంతో ఉండేటట్టు చూసుకుంటే మంచిదే. మీరు లైన్లో ఉండండి, మీరు లైన్లో ఉండండి, మళ్ళీ మీదకి వస్తాను. మీరెట్లా చూస్తారు బండారు గారు, సీనియర్ జర్నలిస్ట్గా? చండీ యాగము, ఈ ఆహ్వానము, తర్వాత హైదరాబాద్ పైన కేటీఆర్ దృష్టి, అంటే సీఎం అటువైపు బిజీ ఉంటే ఆ పనులని ఇక్కడ కేటీఆర్ గారు చేస్తున్నారు కదా. ఇప్పుడు ప్రతి వాళ్ళు అదే చెప్తారు కదా, వ్యక్తిగతమైనటువంటి నమ్మకాలు, విశ్వాసాలు అవి వ్యక్తులకు ఉంటాయి. కానీ అది వ్యవస్థ మీద ప్రభావం చూపనే విధంగా ఉండాలి. ఒకప్పుడు, ఇప్పుడు కదండి, ఒక దాదాపు నేను చెప్పేది ఇప్పుడు ఆయన వచ్చేసింది 78. ఆయన ఎమర్జెన్సీలో ముఖ్యమంత్రి ఆయన, మన వెంగళరావు గారు. ఆయన ఒకసారి అసెంబ్లీలో ఆయన మీద ఒక ప్రశ్న వేశారు. తిరుపతిలో మీరు ముఖ్యమంత్రి హోదాలో మీరు దాన్ని దుర్వినియోగం చేస్తున్నారు, చాలామంది తీసుకుపోయినారు, అది ఇది అని ఏదో చెప్తే ఆయన ఒక మాట అన్నాడు. నాకు ఇప్పటికి జ్ఞాపకం అనమాట. నేను కూడా విలేకరుల గ్యాలరీలో కూర్చొని విన్నా కాబట్టి చెబుతున్నాను. బహుశా అసెంబ్లీ రికార్డులో కూడా దొరకవచ్చు. ముఖ్యమంత్రి పదవి అనేది చొక్కా కాదు, చిలకవి తగిలించిపోవడానికి, నాతో ఎటుపోతే అటు వస్తుంది అన్నాడు. దిస్ ఇస్ వాట్ హీ అట్టాడు. అంటే ముఖ్యమంత్రి పదవి ఉంటే, ముఖ్యమంత్రి పదవిలో నువ్వు వ్యక్తిగతంగా చేసినా, వ్యవస్థాగతంగా చేసినా ముఖ్యమంత్రిగా ఆయనకి తప్పదు అక్కడ. కాబట్టి ఇంకొకటి ఏంటంటే, కాబట్టి ముఖ్యమంత్రిగా ఈయన చేయకూడదంటే మరి ఆయన ఎప్పుడు చేసుకోవాలి? కాబట్టి పెళ్ళిళ్ళు ఉంటాయి, పేరెంటాలు ఉంటాయి, ఎవరి నమ్మకాలు వాళ్ళకు ఉంటాయి. ఆ నమ్మకాలు, విశ్వాసాలు వ్యవస్థ మీద ప్రభావం చూపినంత కాలం దాన్ని మనం ఖండించడానికి కానీ విమర్శించడానికి కానీ అవకాశం ఉండదండి. అయితే ఏంటంటే, ఇలాంటివి చేసినప్పుడు దాంట్లో అది పార్టీ డబ్బులా వ్యక్తిగతంగా పెట్టుకుంటారా, విరాళాల ద్వారా చేసేవే ఉంటాయి సాధారణంగా. ప్రభుత్వ ఖజానా నుంచి పెట్టకపోవచ్చు. కానీ ఎట్ ది సేమ్ టైం ఇప్పుడు ఒక నిష్ఠగా కూర్చొని 3-4 రోజుల పాటు అక్కడ ఉండాల్సినటువంటి పరిస్థితి ఉండొచ్చు కూడా. ఉన్నప్పుడు అర్జెంటుగా జరూరుగా చేయాల్సినటువంటి రాజకార్యాలు అంటే ఏంటంటే, ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారాలు ఉన్నప్పుడు మరి ఆ సర్దుబాటు చేసుకోవడం, మరి 3-4 రోజులు ఆయన దాంట్లో ఉండాలి కనుక అలాంటి ఏర్పాట్లు అంటే ఎమర్జెన్సీస్ కూడా ఏదైనా ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయం చూపెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అంతేగాని ఆయన ముఖ్యమంత్రి అయినంత మాత్రాన్ని యాగాలు చేయడానికి వీల్లేదు, క్రతువులు చేయడానికి వీల్లేదు అనకూడదు. పైగా అది అందరికీ పనికొచ్చే విధంగా అది ఏదో సమాజ ఉద్ధరణ కోసం, శ్రేయస్సు కోసం చేస్తున్నాం అనేది ఉంటుంది. ఈ యజ్ఞయాగాదుల్లో ఎవరికి
వ్యక్తిగతంగా ఉండదండి. ఇంత పెద్ద ఎత్తున చేసే వాటిలో సమాజానికి పనికొచ్చేవి ఉంటాయని చెప్పి దాంట్లో యాగాలు చేసేవాళ్ళు చెప్తారు, యాగాల్లో ఉన్నది కూడా అదే ఉంటుంది. కాబట్టి ఎవరు చేసినా అది ఏ మతం వాళ్ళకు రకరకాల వాళ్ళకు ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క రకమైన విశ్వాసాలు ఉంటాయి. ఆ విశ్వాసాల ప్రభావం ఈ పరిపాలన మీద పడనంత కాలం మనం దాన్ని అడ్డుకోవడానికి కానీ విమర్శించడానికి కానీ అవకాశం ఉండదు. దయాకర్ గారు మీరు ఇలా చూస్తారు? చండీ యాగం అనేది వ్యక్తిగత యాగం, అది రాష్ట్రానికి ప్రజలకు సంబంధించిన అంశం కాదు. అది శత్రు వినాశనం కొరకు చేసేది కాబట్టి అది పెద్దగా దానికి ప్రజలకు దానికి సంబంధం ఉందని చర్చ పెట్టడం అనేది మూర్ఖత్వం అవుతుంది. ఎందుకంటే చండీ యాగం శత్రు వినాశనం కోసం చేస్తున్నారు అంతే, దాని ఇంటెన్షన్ అది. ఆయుధ చండీ యాగం అంటే ఒక 4,000 మందితోనో 5,000 మందితోనో చేసే యాగం. అది వ్యక్తిగత విశ్వాసం సంబంధించి రాజసూయ యాగం కావచ్చు, అశ్వమేధ యాగం అనేవి చరిత్రలో ప్రజల కొరకు చేసినాయి. రాజుతో పాటు ప్రజలు మంచిగా ఉండాలని చేసేవి అవి. మన హిందూ సాంప్రదాయంలో అయినా దేంట్లోనైనప్పటికీ కూడా కోర్స్ దాని గురించి మనము ఇప్పుడు దాన్ని హైప్ క్రియేట్ చేసినంత మాత్రం దాన్ని వ్యక్తిగతంగా విమర్శించి కేసీఆర్ చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే అది కూడా ఏమంటారు, అది ట్రెజరీ నుంచి, అది దేవాదాయ శాఖ నుంచి ముడుపులకు కనుక చేసినట్టు చేస్తే అభ్యంతరం ఉంటుండే. సొంతంగా మరి ఆ 100 కోట్లు 50 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినది వాళ్ళ వ్యక్తిగత అంశం, దాని మీద మనం విమర్శకు పోవాల్సిన అవసరం లేదు. కానీ హైదరాబాద్లో చలికాలంలో ఎండాకాలం అంత తీవ్రత ఉన్న నీటి ఎద్దడి గురించి చర్చించుకోవాలి కదా. ఇప్పుడు వారు మున్సిపల్ శాఖ మంత్రి అయిన కేటీఆర్ గారు ఇప్పుడు వాళ్ళ నాయన శాఖను తీసుకున్నట్టుంది. మరి దాని గురించి ఎవరు చర్చ పెట్టాలి? హుసేన్ సాగర్ మురికి కాలువల మీద ఉన్నది, మురికి నీళ్లు తాగుతున్న హైదరాబాద్ ప్రజల మీద చర్చ ఉండాలి కదా. అంటే ఒక 2,500 ఏమంటారు హోర్డింగ్స్ ఉంటే దాంట్లో ఒక 1,500 హోర్డింగ్స్ కట్టడం ద్వారా అభివృద్ధిని నిరూపించుకునే ప్రయత్నం ప్రభుత్వం చేస్తున్నది. మొత్తంగా కూడా 99% పనులు ఏదైతే కంప్లీట్ అయినాయో వాటికి సంబంధించిన వివరాలు మొత్తం ఆ హోర్డింగ్స్లో పెట్టి ఇప్పుడు హైదరాబాద్ ప్రజల్ని కూడా ఒక రకంగా ఒక బూమరంగ్ లేకపోతే ఒక భ్రమలు కల్పించే ప్రయత్నం జరుగుతుంది. చూద్దాం ఈ ఎన్నిక కూడా వరంగల్ ఎన్నికనే కాబోతుందా, ఈ ఎన్నిక కూడా లేకపోతే ఎమ్మెల్సీ ఎన్నికలు లేక క్లీన్ స్వీప్ చేయగలుగుతా అనేది కూడా చూస్తున్న పరిస్థితి ఉన్నది. అంటే రాజకీయ పార్టీలను డిఫెన్స్లోకి నెట్టడంలో మరింత పరాకాష్ఠకు చేరింది టీఆర్ఎస్ రాజకీయం. ఈరోజు ప్రతి ఒక్కళ్ళను చేర్చుకోవాలి, రాకపోతే బెదిరించాలి, బెదిరించకపోతే ఇంకో ప్రయోగం ఏంటంటే వాళ్ళకి అభివృద్ధికి సంబంధించిన పనులు ఇవ్వకుండా పోవడం అనేది ఒక స్ట్రాటజీగా మారిపోయింది. మనం ఇన్ని రోజుల చర్చలో, నాకు తెలిసి 18-19 నెలల చర్చలో ఎవరైనా రాజకీయంగా బలపడడానికి విపక్షాలు చేసిన ఎత్తుగడలు ఏమన్నా ఉన్నాయా? రైతులాత్మ గురించి మాట్లాడితే మీరే చేసిండు అన్నారు, డెవలప్మెంట్ గురించి మాట్లాడితే చేస్తున్నాం 99% పనులు అన్నారు. ఇలా ఇప్పుడు ఇంత నీటి ఎద్దడితో పాటు ప్రజలందరూ కరువులో ఉన్నారని కరువు మండలాలు 2,500 కోట్లు కోరిన తర్వాత కూడా ప్రజలు ఈరోజు కోరుకుంటున్న వాటిని కాకుండా తనకిష్టం వచ్చిన వాటిని చేస్తున్న పరిస్థితిని ఏ రకంగా చూడాల్సిన అవసరం ఉందని ప్రజలు కూడా ఆలోచించాలి. మీరు మాట్లాడింది సుధాకర్ రెడ్డి గారు చెప్పారు, నెల రోజుల నుంచి మీరు చూస్తున్నారు హైదరాబాద్లో అభివృద్ధి పనులు ఎట్లా జరుగుతున్నాయో. నాకు ఇవాళ నేను సంగప్ప గారు నేను ఒకటే విషయం చెప్పాను. సుధాకర్ రెడ్డి గారు అన్నారు పాటగడ్డ కాలనీలో ఇప్పుడు వాటర్ లేవు. ఎవరు ఏ ఆఫీసర్ వస్తాడో, లేకపోతే ముఖ్యమంత్రి వస్తాడా, కేటీఆర్ వస్తాడా, లేకపోతే డిఈ వస్తాడా, డిప్యూటీ ఎస్సీ వస్తాడా, సిఈ వస్తాడా, అది గవర్నమెంట్ కాలనీ. నేను చెప్తున్నా ఇప్పుడు అక్కడి నుంచి కనుక మీరు ఒక 2-3 రోజుల నీళ్ళు వచ్చే ప్రయత్నం చేస్తే ఎవడు పట్టించుకునేటోళ్ళు లేడు యంత్రాంగం. కార్పొరేటర్లు కేటీఆర్ గారు ప్రతి నియోజకవర్గాన్ని డివిజన్ ఎవరు నేను చెప్తున్న అంశాన్ని మీరు గమనించండి, తీసుకోండి. ఒకవేళ మీకు వీలు ఉంటే ఈ టీవీ ఇంతకుముందు కామెంట్ చేశారు మున్సిపల్ శాఖ కేటీఆర్ గారు దగ్గర ఉంది. ఆయన ఇప్పుడు ఆయన లేడు కదా, యాగంలో ఉన్నాడు కాబట్టి వారి శాఖను మీరు బదలాయించుకున్నారు అంటున్నా నేను. నేను ఏమంటే మొత్తం కూడా ఆయన భవిష్యత్తులో అయ్యేటోడు కాదు. నేను అంటున్న కామెంట్ ఏంటంటే మీరు చేస్తున్నది 1,600 కోట్ల రూపాయలు మీరు బడ్జెట్లో కేటాయించిండ్రు. కార్పొరేటర్లు లేరు, ఎమ్మెల్యేకి పైసలు ఇవ్వలేరు, ఆ పిచ్చి సోమేషన్ ట్రాన్స్ఫర్ చేసిండ్రు. ఎటుపోయి ఆ నిధులు ఏం చేస్తుండ్రు? హుసేన్ సాగర్లో చేపలు దురికిస్తిరి, రవీంద్ర భారతిని మోడర్న్గా కడితిరి, ఇంకోటి ఏదో పెట్టిరి. అసలు ఎటుపోయి ఈ 1,600 కోట్ల రూపాయలు అనేది చర్చ పెట్టుకోవద్దా రేపు? సో సిటీలో డెవలప్మెంట్ లేదు. కొన్ని 2015 మెట్రో ఓపెన్ కావాలి అకార్డింగ్ టు మై వ్యూ. మెట్రో కట్టింది, మరి దాని గురించి ప్యానల్ మాత్రమని చెప్పారు. ఏదైనా దయాకర్ మాట్లాడినా, సుభాష్ మాట్లాడినా ప్రతిపక్షాల పార్టీలం కాబట్టి మేము మాట్లాడతాం. అట్లా కాదు, మేము ఇట్లనే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి నిధులు ఖర్చు చేసలేరని చెప్పేసి 400 కోట్ల 45,000 ఇండ్లు ఇస్తే సగం కూడా కట్టలేదు, పైసలన్నీ పోయినాయి అని చెప్పేసి క్లియర్ గా ఉంది. ఇండ్ల నిర్మాణం విషయంలో మేము ఒక పాలసీ పెట్టుకున్నాం.
ఆ పాలసీకి అనుగుణ్యంగా ఎక్కడనైతే స్థలాలు ఉన్నాయో అక్కడ 2 పడక గదులతోటి ఇండ్ల నిర్మాణం చేస్తాం. స్థలాలైన దగ్గర ఎందుకు భూమి పూజ చేసిరు మొన్న? దాదాపుగా గ్రేటర్ హైదరాబాద్ సుభాష్ గారు సుభాష్ గారు మాట్లాడుతుంటే మీరు మాట్లాడిన విజ్ఞులు ఇంత అనుభవజ్ఞులు ఆ విధంగా మాట్లాడితే కౌంటర్ చేస్తున్నది తప్ప మీరు ఏదైతే మాట్లాడుతున్నారో దాని గురించి ఇలా హైదరాబాద్ మహానగరంలో మంచినీటి సౌకర్యాన్ని మెరుగుపరచడానికి కృష్ణానది ఫేజ్ 3 ద్వారా గడువు ఉన్నప్పటికి కూడా గడువు కన్నా ముందే తీసుకురావాలనేటువంటి ఒక పట్టుదలతోటి ఆ విధంగా ఎన్ని నిధులు ఖర్చు అయినా ఆ విధంగా నీళ్లు తీసుకొచ్చడానికి ప్రయత్నం చేసినాం. అదేవిధంగా గోదావరి నుంచి ఇంకా ఎవరైనా నువ్వు ఉన్నప్పుడైనా వలిగిపోయినా నేను పలిగిపోయేటువంటి దానికి కాదా మేము ఏకరే పోతే మాట్లాడుతా అంటే ఎట్లా? మీకు తెలుసు మీరు ఇట్లా మాట్లాడుతా అంటే ఎట్లా మాట్లాడతారు? మీరు ఉన్నప్పుడే మీరు వేసిన పైపులు కాబట్టి కాబట్టి మేము ఇప్పుడు అట్లా చెప్పుడు అందుకే ఇప్పుడెప్పుడు వరిగిపోవుగా ఇంకా ఇప్పుడు ఉన్నటువంటి భవిష్యత్తులో ఉన్నది ఇంకా ముందు భవిష్యత్తు చూస్తా అంటే అసలు తావులు తప్పుతా ఉంటాయి మీకు. కాబట్టి ఆ రకమైనటువంటి ధోరణి లేదు. నీటి ఇద్దడి రాకుండా ఉండుటాలనేటువంటి ఒక ప్రయత్నంతో ఇవాళ గ్రేటర్ హైదరాబాద్ నగరంలో విప్లవాత్మకమైన మార్పు తీసుకొచ్చారు. అదేవిధంగా కరెంటు కోత మీరు చూసిండ్రు గతంలో సంగప్ప గారు. హైదరాబాద్ నగరంలో ఉండాలంటే చిన్న పరిశ్రమలకు ఉదయం 4 గంటలు సాయంత్రం 4 గంటలు కరెంటు పోతా అంటే పరిశ్రమలు నడవక నానా వస్తువులు పడి వలసపోయినటువంటి ఉదంతాలు చూసినాం. ఇలా కంటి రెప్పపాటు కూడా కరెంటు పోకుండా ఉండేటువంటి ఇలా చూసినాం. ఇలా హైదరాబాద్ వలయాకారంలో ఉండేటువంటి 440 కేవీ తోటి ఉండేటువంటి విద్యుత్ సరఫరా చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకొస్తున్నాం. నీ 1600 లెక్కరావా? నీ లెక్కేంది? నీ సంగతి ఏంది? అంటే ఒక్కనాడే నిమిషంలో వస్తాయా? వెంకయ్యనాయుడు అన్నట్టుగా కేసీఆర్ దగ్గర అల్లా అద్భుత దీపం ఉన్నది అంటే ఉన్నది అద్భుత దీపం గదే కదా మీరు అనేది. కేంద్ర మంత్రి 2 నెలలకు ట్యాంకర్ వచ్చే డెవలప్మెంట్ వాళ్ళు ఇప్పుడు ఇచ్చింది. సింగూరు తర్వాత గోదావరి జలాలు వచ్చిన తర్వాత ఫేజ్ 4 తర్వాత వాళ్ళు చేస్తున్న ప్రయత్నం నీటి ఎద్దడిని కప్పిపుచ్చేందుకు నోరు పెంచే ప్రయత్నం తప్పితే మరొకటి కాదు. రెండవది ఈరోజు తారక రామారావు గారు ఏ హోదాల సిటీ డెవలప్మెంట్ మంత్రి హోదాల తర్వాత నీ దగ్గర ఒక హితమితమైన ఒక ప్రణాళిక లేదు. మహానగరాన్ని అభివృద్ధి పరుస్తున్నా నువ్వు 10 ఏళ్ళు అవన్నీ కూడా 1600 బోర్డుల మీదనే ఉంది. లేదు ఇప్పుడు 64 సంగప్ప గారు గ్రేటర్ హైదరాబాద్ 64 డివిజన్లు ఉన్నాయి. ఎక్కడ వాటర్ ఉంది? పరిస్థితి బాగాలేదు. 37,000 కోట్ల రెవెన్యూను వాళ్ళు ఏ విధంగా ఖర్చు పెట్టిరని ఈ 2 సంవత్సరాలు ఎప్పుడు కూడా శాసనసభలో ఉంటది కదా. ఈ రోజు నేను అంటున్న దాదాపు 10,000 కోట్ల రూపాయలతో నాయకులతోని పార్టీని పరిష్కారం చేసుకున్న వాళ్ళే ఉన్నారు వాళ్ళు. ఈ రోజు నాకు 3,000 రేపు శాసనసభలో మీరు అన్నారు కదా ఒక్కొక్క పైస లెక్క చూపిస్తాం, ఏం చేసినాం అనేటువంటి స్పష్టత చూపిస్తాం. కానీ మీ లెక్క ఎక్కడ స్పష్టత? రెడ్డి గారు సెంట్రల్ గవర్నమెంట్ వచ్చినటువంటి నిధులు ఖర్చు పెట్టలే. మీరు రాష్ట్ర ఆర్థిక కమిషనర్ ద్వారా వచ్చేటువంటి డబ్బులు ఖర్చు పెట్టలేదు. ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్ నిధులు 200 కోట్లు తీసుకుపోయి ఆర్టీసీకి ఇస్తారు. మీరు ఎక్కడ ఖర్చు పెట్టారు? హైదరాబాద్ మహానగరంలో ఆర్టీసీ
లేకపోతే సామాన్యులు ఎట్లా బతుకుతారు? సవాలు ఎట్లా చేసిండ్రు. సరఫరా ఉంటుంది? అది సవాలు చేసిండ్రు వాళ్ళు. ఎట్లా? ట్యాక్స్ అది. మీ ప్రాధాన్యత సార్, వేరు, నా మీరేమో ప్రాధాన్యత వేరు. ఇక్కడ కాబట్టి డబ్బులు నా కట్టాలి. ప్రాధాన్యత అంతా కూడా పేదరికంలో ఎక్కడిచ్చారు? ఉన్నటువంటి యొక్క ప్రజానికానికి మీరు చెప్పండి. సరైనటువంటి యొక్క నిధులు ఇచ్చి మీరు చెప్పారు. కాపాడాలనేటువంటి యొక్క సుధాకర్ రెడ్డి గారు ఒక చర్చ పెట్టిండ్రు, మేము నిధుల వివరాలు వచ్చే అసెంబ్లీలో చెప్తామని. ఆ అసెంబ్లీలో చూద్దాం ఎవరి లెక్కలు ఎట్లా తేలుతాయో, నువ్వు ఏం చేస్తావు ఆ శాసనసభలో, నువ్వు చేయబోయేదేదో నేను ఇప్పుడే చెప్తున్నా. రాసుకో. టీఆర్ఎస్ ప్రభుత్వానికి వినండి. నైతిక హక్కులేదు. చేస్తున్నది మొత్తంగా కూడా 18 నెలల కాల పరిమితిలో 18 నెలల కాల పరిమితిలో నయా పైసా పని చేయలేదు హైదరాబాద్. ఎక్కడ చేశారు? న్యాయ పైసా పని మొన్ననే చేయకపోతే ఓటింగ్లు కనబడుతున్నాయి. ఓటింగ్లు మాత్రమే కనబడుతున్నాయి. 1600 ఓటింగ్లు కనబడుతున్నాయి. మేము అది చేసినాం, ఇది చేసినాం. హోర్డింగ్లని ఓటు ఏం చేశారు? ఏం చేశారు? ఏం చేయలేదు. నయా పైసా కూడా చేయలేదు. 64 డివిజన్లు ఉన్నాయి. 64 డివిజన్ల చుట్టుపక్కల ఉండేటటువంటి 64 డివిజన్ల తండోపతండాలుగా వస్తున్నట్టు ఎక్కడ వచ్చారు? రైట్. దయాకర్ గారు గత ప్రభుత్వాలు హైదరాబాద్ ని నిర్లక్ష్యం చేసి, ముఖ్యంగా ఓల్డ్ సిటీ ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. అందుకే ఓల్డ్ సిటీలో కొత్త వెలుగులు తెస్తాము. హుస్సేన్ సాగర్ ప్రక్షాళన కావచ్చు. సుధాకర్ రెడ్డి గారు పదే చెప్తున్నారు, రోడ్లు ఎట్లా ఉన్నాయి, ఎట్లా మెరుస్తున్నాయి చూడండి ఒకసారి అని చెప్పి. మీ అభివృద్ధి లేదని హైదరాబాద్ #1 ఫాస్ట్ గ్రోయింగ్ సిటీ అని అవార్డు తీసుకుంది వాళ్ళ ప్రభుత్వమే. ఎవరు చేసిన దానికి తీసుకుండ్రు? హైదరాబాద్ మెట్రో ఎవరు తెచ్చిండ్రు? హైదరాబాద్లో దాదాపు 12 లక్షల ఇండ్ల నిర్మాణం జరిగింది, ఎవరు చేసిండ్రు? హైదరాబాద్ విస్తరణకు ఎవరు కారణమైండ్రు? ఇవాళ ఏమో వెనకొచ్చిన ఏదో ఓల్డ్ సిటీని మీరు చీకట్లో పెట్టారు, మేము కొత్త వెలుగులు తెస్తామన్నారు మంత్రి గారు. ఎవరు? కేటీఆర్ గారు. ఏ సిటీని? ఓల్డ్ సిటీ. ఓల్డ్ సిటీని పాత ఏం చేసిండ్రు? ఇప్పుడు ఆయన ఏమైనా కొత్తగా స్థలాన్ని విస్తరించేసి పైన ఏమైనా గట్టి చేస్తుండా? ఇలా ఎంఐఎంతో పొత్తు కొరకు ఇవన్నీ రాజకీయ ప్రకటనల మీద మనం ఎందుకు చర్చ పెట్టాలి? వాళ్ళు ఇప్పుడు వాళ్ళతో ఒక మీరు పాత బస్తీలో ఎన్నడైనా పోయినరా? మీరు గాని తెలుగుదేశం గాని మీరు ఎన్నడైనా పోయినరా? మేము ఇవాళ మా టిఆర్ఎస్ పార్టీ ఇవాళ ఓల్డ్ సిటీలో అడుగుపెట్టి ఎంఐఎం కే డుబుల్ పెట్టేటట్టుగా ఇలా వాళ్ళే పరేషాన్ అయిపోతారు. చంద్రాయన్ గుట్టలో కానివ్వండి, చార్మినార్ నియోజకవర్గంలో కానివ్వండి, యాదగిరిపురం నియోజకవర్గంలో కానివ్వండి, ఎక్కడైనా చూసినా ఇలా గులాబీ కండువనే కనబడుతుంది తప్ప ఇంకేమీ కనబడదు. హైదరాబాద్ మీద రూపాయి ఖర్చు పెట్టిన టిఆర్ఎస్ ప్రభుత్వం మీద అభివృద్ధి చర్చ పెడితే దానికంటే అవివేకం ఇంకొకటి ఉండదు. ఏం చేస్తారని, ఏం చేయాలని, నియోజకవర్గానికి పోయిన సుభాష్ ఒక నిమిషం ఆగండి. ఇప్పుడు మొన్న మీరు పోయి ఓల్డ్ సిటీని గోల్డ్ సిటీగా మారుస్తామని చెప్పేసి చెప్పారు. నేను అడుగుతున్నాను డైరెక్ట్ గా కేసీఆర్ గారిని, కేటీఆర్, ఎందుకంటే సుధాకర్ రెడ్డి గారితో కాదు, డైరెక్ట్ గా 18 నెలలైందండి. మీరు ఓల్డ్ సిటీలో మీరు ఏం చేశారు? కులిపు దిశ డెవలప్మెంట్ అథారిటీ ఉన్నది అనేటువంటి విషయము కేటీఆర్ గారికి తెలుసా? నేను అడుగుతున్నాను. కేటీఆర్ గారికి కులిపు దిశ డెవలప్మెంట్ అథారిటీ ఒకటి ఉందని తెలుసా అంటున్నారు. దానికి ఈ రోజు వరకు ఒక్క నయా పైసా ఫండ్ కూడా ఒక నిధి దగ్గర సలహాదారు టిఆర్ఎస్ ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి గారు ఉన్నారు. ఫస్ట్ అడ్మినిస్ట్రేటర్ డెవలప్మెంట్ అథారిటీ మీ దగ్గరనే మీ సార్ని పెట్టుకొని నయా పైసా డెవలప్మెంట్ చేయలే. రజాకార్ మనస్తత్వం కలిగినటువంటి ఎంఐఎం పార్టీతో కలిసి మీరు ఫ్రెండ్లీ పార్టీ అంట. ఫ్రెండ్లీ పార్టీ పేపర్లు వచ్చిందండి. ఫ్రెండ్లీ పార్టీ. ఇంకా దాని గురించి పాతపట్నంలో సెంటర్ గవర్నమెంట్ దాదాపుగా 45,000 ఇండ్ల నిర్మాణం గురించి 400 కోట్ల రూపాయలు ఇచ్చింది. మీరు ఈ రోజు వరకు దాన్ని ఖర్చు పెట్టలేనటువంటి దద్దమ్మలుగా కేసీఆర్ గారి ప్రభుత్వం దాటింది. డెవలప్మెంట్ మేము 2002 నుండి 2007 వరకు తెలుగుదేశము బీజేపీ ఇద్దరం ఉంటే అప్పుడు వచ్చినటువంటి బెస్ట్ సిటీ అవార్డు వచ్చిందండి. గ్రీన్ అండ్ సిటీ అవార్డు వచ్చింది.
మరి అదే విధంగా బెస్ట్ లైటనింగ్ సిటీ అవార్డు వచ్చింది. Right. నేను స్వతహాగా ఐకాన్ అవార్డు తీసుకున్నాను. ఆయనను కేటీఆర్ ను ఇవన్నీ ముఖ్యమంత్రి కూడా తీసుకోమనండి. మేము చేసుకున్నటువంటిది. అభివృద్ధి మళ్ళీ మేము అవన్నీ కూడా చేసినట్టు మెగా ప్రాజెక్ట్స్ సుభాష్ తీసుకొచ్చినాం. మీరు అన్నట్టు నిజంగా హైదరాబాద్ లో అభివృద్ధి నిజంగా మీరు ఇప్పుడు అంటున్నారు. ఈ రోజు మీరు ఆగండి. సుభాష్ మీరు మీ మంత్రులు సుభాష్ మీ కేసీఆర్ మీ కేటీఆర్ ఆగండి. పివి నరసింహరావు ఆగండి. ఎక్స్ప్రెస్ వే మీద పోతురు. ఎవరు కట్టినటువంటిదండి? ఒకరు- వచ్చినటువంటి ఓవర్ బ్రిడ్జ్ ఎవరు కట్టినారు? సుభాష్ ఫ్లైఓవర్స్ ఎవరు కట్టినండి? సుభాష్ చంద్ర ఉన్నటువంటి మెగా ప్రాజెక్ట్స్ మేము అంటున్నాం. ఓల్డ్ సిటీ డెవలప్మెంట్ సుభాష్జీ, వాటర్ వాష్ సుభాష్జీ, గతంలో అభివృద్ధి జరగలేదు అంటలేం. కేసీఆర్ తీసుకున్నటువంటి కార్యక్రమాలు ఏవైతున్నాయో సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి నాకు ఇంతకు ముందు సుధాకర్ రెడ్డి గారు అన్నారు, మొత్తం తండోపతండాలుగా వచ్చి మా దగ్గర చేరుతున్నారన్నారు. మీరు మీ మాట చెప్తున్నాను నేను. తండోపతండాలుగా వచ్చి మా దగ్గర చేరుతున్నారు. హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కూడా గత మా కార్పొరేటర్ మాజీ కార్పొరేటర్లు అంతకుముందు కార్పొరేటర్లు వాళ్ళందరూ కూడా అన్ని పార్టీ మీ పార్టీల నుంచి కూడా పోయి టీఆర్ఎస్ మా పార్టీ నుండి ఈ రోజు వరకు ఒక్కరు కూడా తెలియదు. పేరు చెప్పానండి. బహిరంగ ఆడుతున్నాను. భువనగిరి బహిరంగ ఆడుతున్నాను. భువనగిరి మున్సిపల్ చైర్మన్ ఎవరో చెప్పు. ఒక్క పేరు చెప్పండి. భువనగిరి మున్సిపల్ చైర్మన్ ఎవరో చెప్పు. మీరు టీచర్ గా చాలా పెద్ద మనిషి. ఒక విద్యార్థి పేరు చెప్పండి. భారతీయ జనతా పార్టీ నుండి పోయినటువంటి ఒక పేరు చెప్పండి. ఎవరు లేరు, ఎవరు పోలేదు. మీరే భయపెట్టించి తిగల కృష్ణారెడ్డి గారిని తీసుకుంటారు. మంత్రి శ్రీనివాస్ నైతికత ఎక్కడుందండి? రాజకీయ అనుభవం ఉంది. ఈ రోజు వరకు ఏ పార్టీ చేయలేదు. అటు కాంగ్రెస్ పార్టీ కానీ, అటు తెలుగుదేశం పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ చేయలేదు. టీఆర్ఎస్ పార్టీ మాత్రం వచ్చిన తర్వాత సంతలో పశువుల్లాగా ఎమ్మెల్యేలను, ఎంపీలను, మిగతా కింది స్థాయి వాళ్ళను మీరు కొనేటటువంటి ప్రయత్నం చేస్తారు. అభివృద్ధి గురించి మాట్లాడదామంటే మీ మంత్రులు రమ్మనండి. నేను కూర్చుంటాను. మా దత్తాత్రేయ అవసరం లేదు, మా వెంకయ్య నాయుడు గారు అవసరం లేదు. నేనే కూర్చుంటాను. మీరు ఏం చేసారు చెప్పండి. ఎక్కడ చేసి చెప్పండి. విజన్ 2020 అన్నారు. 18 నెలల కాల పరిమితిలో నయా పైసా ఖర్చు పెట్టకుండా మీరు ఓటు ఎట్లా అడుగుతారండి? హైదరాబాద్ సిటీలో ఎట్లా అడుగుతారండి? మీరు అడిగేటటువంటి నైతికత అమెరికాకి డైరెక్ట్ ఫ్లైట్ హైదరాబాద్ చేస్తా అంటే ఫ్లైట్ లో హైదరాబాద్ సంగతి సుభాష్ జీ ఇక్కడ నలుగురు ఉన్నారు. మీరు ఒక్కరు మాట్లాడకూడదు. నలుగురు మాట్లాడండి ప్లీజ్. మొన్న చూసిన సంగప్ప చంద్రాయన్ గుట్ట సమావేశంలో అక్బరుద్దీనే మాట్లాడాడు. నేను గతంలో ఎంతో మంది ముఖ్యమంత్రి చూసినా, ఎన్నో ప్రభుత్వాలు చూసినా, కానీ ఇటువంటి ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలను మాత్రం చూడలేదు. కాబట్టి ఈ రకమైనటువంటి ప్రభుత్వాన్ని మనం తప్పనిసరిగా దానికి మద్దతు తెలపాలనేటువంటి ఒక మాట స్వయంగా ఎంఐఎం అక్బరుద్దీన్ గారు మాట్లాడారు. రైట్. ఇంకేం కావాలని వీళ్ళు ఏంటంటే హైదరాబాద్ ఏ విధంగా కవిసం చేసుకోవాలి అనేటువంటి ఒక దురుద్దేశంతో లోపాయిగా ముందు పెట్టుకున్నారు. ఇప్పుడు డైరెక్ట్ గా ఫ్రెండ్లీ పార్టీ అదే కామెంట్ మీద మీరు సరే దయాకర్ గారు. ఎంఐఎం అక్బరుద్దీన్ ఓవైసీ గారు కూడా అభివృద్ధి బాగా చేస్తున్నారు. సీఎం గారు అన్నారు. చంద్రబాబుతోనే కుమ్మక్క అవుతున్నాడు ఆయన. ఇక ఎంఐఎంతో ఎందుకు కుమ్మక్కాడు? ఇప్పుడు ప్రియనేస్తం ఇప్పుడు ఉద్యమ కాలంలో మొన్న ఓట్ ఫర్ నోట్ విషయంలో ఎవరు విలన్ ఈ రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి? ఈరోజు చికెన్ వంటకాలు, మటన్ వంటకాలు, ఆంధ్ర వంటకాలు, అమరావతి ఆతిథ్యం ఇవన్నీ చూసిన తర్వాత ఇప్పుడు ఈ రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో ఎవరు మిత్రులు అంటే ఎవరు చెప్తారు? ఇద్దరు చంద్రుల పేరు చెప్తారు. ఏదో అదేంది షోలే పాట వేసుకుంటే ఏదో పాట వేసుకుంటే ఫేస్బుక్లో ఒకటి వస్తున్నాయి. అంటే శత్రువు అంటే రాజకీయాల్లో ఎప్పుడు నిరంతర శత్రువు ఉండడు, ఎప్పుడు మిత్రులు ఉండరు అన్నట్టుగా ఇలా కొట్లాడుకున్న వాళ్ళే నీ జేజమ్మ కూడా నీ అరెస్ట్ ఆపలేడని ఈయన అన్నాడు. నన్ను అరెస్ట్ చేస్తే నీ ప్రభుత్వాన్ని కూలగొడతాను ఆయన అన్నాడు. కానీ ఇప్పుడు ఏందో ఒకటే రొమాన్స్ జరుగుతుంది ఇద్దరి మధ్యన. ఏంటి అంటే హైదరాబాద్లో ఇద్దరు ఇప్పుడు జాతీయ పార్టీలకు అడ్రస్ లేకుండా చేయాలని ఒక ఎత్తుగడ వాళ్ళ మధ్యన ఉన్నది. తెలంగాణ ప్రజలు గమనించుకుంటే మంచిది. తన రాజకీయ స్వార్థం కొరకు చంద్రబాబును కూడా బుద్ధి పెట్టుకుంటున్న చంద్రశేఖర్ రావును చూడాలి. రేపు మళ్ళీ వలసలు వస్తే ఒక జోక్ వస్తుంది. లగడపాటి రాజగోపాల్ కూడా మళ్ళీ పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉండట తీసుకోరు మరి. ఎందుకంటే చాలా మంచి ఆయన కూడా అక్కడి నుంచి ఇక్కడికి వస్తాడు. ఆయన రెసిడెంట్ ఆఫ్ తెలంగాణ. ఆయన కూడా వస్తాడట. కొంతమంది రిక్వెస్ట్ పెడుతున్నారు. తలసాని సింగ్ కంటే ఏం ఎక్కువ చేయలేదు ఆయన, తుమ్మల నాగేశ్వరరావు కంటే ఏం తక్కువ చేయలేదు. కాబట్టి ఎవరినైనా చేర్చుకోవచ్చు. సరే, హైదరాబాద్ అభివృద్ధిని చూసి వీళ్ళందరూ వస్తున్నారని చెప్పి సుధాకర్ రెడ్డి గారు టీఆర్ఎస్ చెప్తున్నారు. విపరీతంగా చేరికలు అయితే అవుతున్నాయి.
ఎట్లా విశ్లేషిస్తారు దీన్ని? ఇప్పుడు ఒకటండి, అభివృద్ధి అనేది ఒక మాయమే బ్రహ్మ పదార్థం లాంటిది. అది పాలకపక్షానికేమో కొండంత కనబడుతుంది, ప్రతిపక్షాలకేమో పెసరంత కనబడుతుంది. అది ఏది రెండిట్లో వాస్తవం ఉండదు. రెండిట్లో వాస్తవం లేదని నేను చెప్పడం లేదు. అభివృద్ధి అనేది ఒక నిరంతర ప్రక్రియ అండి, జరుగుతూనే ఉంటుంది. అది మన కంటికి స్పష్టంగా కనబడాలంటే కొంతకాలం మన ఇంట్లో పిల్లలు పెరుగుతుంటారు, మన కంటి ముందు పెరుగుతున్నా కూడా మనకి ఆ తేడా వెంటనే కనుక్కోలేము. అదే ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఎక్కడి నుంచో ఊళ్ళ నుంచి చూడని వాళ్ళు వస్తే అప్పుడే పిల్లవాడు బాగా పెరిగాడే అంటాడు. అంటే ఆ డిఫరెన్స్ కొన్నాళ్ళ తర్వాత తెలిసేదనమాట. అభివృద్ధి కూడా అలాంటిదే. అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే హైదరాబాద్ అభివృద్ధికి మేమే కారణం అని చెప్పి ఎవరు అనుకున్నా కూడా అది కాస్త ఉత్ప్రేక్షాలంకారమే. ఎందుకంటే ఇప్పుడు కాదు, మన నిజాంలో ఎప్పుడో పాతకాలంలో పడ్డ పునాదులు. నేను చెప్తాను, 50 ఏళ్ల క్రితం హైదరాబాద్ ఎంత అందంగా, ఎంత హృదయంగా, ఎంత అసలు ఇవాళ డిసెంబర్లో ఇదే అండి పరిస్థితి. అసలు సెప్టెంబర్ అక్టోబర్ నుంచి గజగజలాడే చలి ఉండేది ఇక్కడ. ఇవాళ ఆ పరిస్థితి ఉంది ఇక్కడ, లేదు కదా. అంటే అది దానికి రాజకీయ పార్టీల కారణం అని చెప్పినాను. భౌగోళికమైన వస్తున్నటువంటి ఇప్పుడు అంతర్జాతీయం కూడా అదే కదా గౌరవపడుతున్నారు. దానికి ముడిపెట్టకూడదు. కానివ్వండి, ఒక హైదరాబాద్కి ఒక మంచి ఇది ఒకటి ఉందండి, ఆ హెరిడిటరీ ఇది, దాన్ని కాపాడుకోవాలి. ఎప్పుడు దాన్ని ఓల్డ్ సిటీ అంటే నాకు ఎందుకో ఒక రకమైనటువంటి పాతబసి, ఇక పాతబడిపోయింది. ముసలాళ్ళు అంటుంటారు చూసారా, విడిగా ముసలాళ్ళు ఆ టైప్లో ఉంది. బయట దేశాలు ఎట్లా అంటారంటే మీరు వాటిని ఓల్డ్ సిటీ చేస్తామన్నారు వాళ్ళు కాదు, డౌన్ టౌన్ అను ఇంకో వాళ్ళు ఎట్లా పెడతారంటే ఓల్డ్ సిటీని మీరు న్యూ లుక్ ఇవ్వటం కాదు, ఆ ఓల్డ్ సిటీకి ఉన్నటువంటి ఒక చారిత్రకమైనటువంటి సౌందర్యం ఉన్నది, దాన్ని కాపాడాలి. అది పోతోంది. మనము ఇప్పుడు చార్మినార్ నిజంగా చెప్పాలంటే ఒక ఇంటర్నేషనల్ పర్యాటకులను ఆసక్తి రప్పించగలిగినటువంటి శక్తి ఉంది. కానీ మనం అక్కడికి పోతే ఎలా ఉంటుంది పరిస్థితి? కాబట్టి అవన్నీ కనుక మీరు చేయగలిగితే హైదరాబాద్ను అద్భుతంగా చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇది ఓవర్ నైట్ ఏదో ఇలా తిప్పేసి చేసేది కాదు. కానీ దీంట్లో రాజకీయ పార్టీలు ఏం చేస్తున్నాయంటే ప్రతి వాళ్ళు మా అభివృద్ధి అంతా మాదే అని ఎవరి ఖాతాలో వాళ్ళు వేసుకోవాలని చూస్తారు. ఖాతాలో వేసుకోవడం వల్ల ఉపయోగం లేదు. నిజంగా చెయ్యాలి అభివృద్ధి అనేది. దయాకర్ గారు 2-3 సార్లు ప్రస్తావించారు, వచ్చిన హైదరాబాద్ పేరుని వచ్చిన అవార్డులన్నీ మీరే తీసుకుంటారు, అభివృద్ధి విషయానికి వచ్చినట్టయితే మీరేం చేయలేదంటారని చెప్పి. మేమైతే 18 నెలలే మేము పాలనకు వచ్చి అనేటువంటి మాట. మేము చేస్తున్నటువంటి కార్యక్రమాలకు ప్రజలకు ఆకర్షితులవుతారు. ఒకటి సంక్షేమ కార్యక్రమాలు, ఒకటి అభివృద్ధి కార్యక్రమాలు, ఇవి చేస్తామనేటువంటి ఒక ప్లాన్ ఆకర్షితులు అవుతున్నారు. కాబట్టి ఈ రకంగా వాళ్ళకి నమ్మకం వాళ్ళ కళ్ళ ఎదుట కనబడుతుంది. ఇలా మాకు 2 ఇండ్లు అనేది వాళ్ళు చూసి వస్తున్నారు. IDH కాలనీకి పోయి అబ్బా బీదలకు కూడా ఇటువంటి ఇండ్లు ఉంటాయి, డబుల్ కరెంట్ అనేటువంటిది కనబడుతుంది. అరే మాకు కరెంట్ ఒక్క నిమిషం కూడా పోతలేదు కదా. ఆ రోజు ఒక తెలంగాణ వస్తే కరెంటు కష్టాలు ఉంటాయి అనేటువంటి ఒక మాట చెప్పి ఇవాళ ఒక్క నిమిషం పోతలేదా కరెంటు. కాబట్టి ఈ రకమైనటువంటి ఒక అభివృద్ధి కనబడుతున్నప్పుడు మరి ప్రజలు తండోపతండాలు రాకపోతే ఏం చేస్తారు? కాబట్టి అందుకొరకు మీరు మా ముఖ్యమంత్రి గారు మొదటి నుంచి ఒకటే మాట చెప్తారు, శ్రీనివాసరావు గారు, అక్కడ హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఉండేటువంటి ఒక పురాతన కట్టడాలు ఏవైతున్నాయో నిజాం కాలంలో కట్టినటువంటి పూర్వ వైభవం అనేటువంటి ఒక మాట చెప్తూ వస్తాను. మేము ఎక్కడ కూడా అక్కడ కించపరుస్తలేమే. మీరు ఇవాళ బీజేపీ కట్టినా కాంగ్రెస్ కట్టినా ఏది కట్టినా కానీ బాగా కట్టిన అనేటువంటి ఒక మాటని చెప్తాను మేము ఎక్కడ కూడా. కానీ మేము చేస్తున్న కార్యక్రమాలు ఇవి ఉన్నాయి. కాబట్టి ఇవాళ నీటి సౌకర్యాన్ని మెరుగుపరచడానికి ఇవి చేస్తున్నాం, కరెంటు ఉత్పత్తి పెంచడానికి ఇవి చేస్తున్నాం. కాబట్టి భవిష్యత్తులో ఇలా TS పాస్ ద్వారా మీరు చూసిండ్రు కావచ్చు, అంత పెద్ద కార్యక్రమాలు ఇలా చూసిండ్రా. గూగుల్ కంపెనీ ఆసియాలోనే దక్షిణాసియాలో ఉండేటువంటి అతిపెద్ద కేంద్రం హైదరాబాద్లో వస్తుంది. కాబట్టి ఇలా ఉపాధి అవకాశాలు మెరుగవుతున్నాయి. కాబట్టి ఈ రకంగా చూసుకున్నట్టయితే ప్రజలు ఏమనుకుంటారే, నిన్న చెప్పారు హైదరాబాద్ లోనే కొత్త క్యాంపస్ పెడుతున్నారు. సో హైదరాబాద్ కి కొత్త కంపెనీలు వస్తున్నాయి, ఇంటర్నేషనల్ కంపెనీలు కూడా హైదరాబాద్ పైన దృష్టి పెట్టి హైదరాబాద్ అభివృద్ధి దిశలో పోతుంది ఇవన్నీ ఎగ్జాంపుల్స్ కాదని ఎట్లా అంటారు? 1,50,000 కోట్ల రూపాయలు పొన్నాల లక్ష్మయ్య గారు సాంకేతిక శాఖ మంత్రి ఉన్నప్పుడే చేయండి. ఎటు పోయింది ITR ప్రాజెక్ట్? ఇవన్నీ ఉన్నాయి. రెండవది ఈరోజు ఇప్పుడు ఉన్న కంపెనీలన్నీ ఇప్పుడు TRS పార్టీ చేయబట్టి వచ్చిన ఐటీలో
ఇండియాలో సెకండ్ వన్ బెంగళూరు ఫస్ట్ అయితే సెకండ్ హైదరాబాద్. ఎవరి కాలంలో అయింది విశ్వనగరంగా అభివృద్ధి చెందడానికి నీకు అర్హత ఏ రకంగా వచ్చిందనేది ఆలోచించుకోవాల్సిన అవసరం ఒకటి ఉంది. అన్నిటికంటే దీనికి నేను వీళ్ళ వాటికి చెప్పాల్సింది ఏంటంటే, ఒక సినిమాల జోక్ ఉంది, ఎవరు బాబుమోహన్ ఆ గుట్టను మోస్తా అంటాడు. ఇప్పుడు ఇండ్లను కూడా అట్నే చూసుకోవాలి మనం. ఆ కట్టించిన ఇండ్లు ఎప్పటి వరకు నీకు మొన్ననేమో 10,000 ఇండ్లు ఇస్తుందా బీజేపీ అని పంచాయతీ పెట్టుకుని వరంగల్ లబ్ధి పొందిండ్రు. ఇలా 1,00,000 ఇండ్లు ఇస్తా అంటున్నారు. అది చెప్పరు వాళ్ళు, ఎవరిస్తా అన్నారు అనేది పక్కన పెట్టు. 1,00,000 ఇండ్లు ఎప్పటి వరకు కడతావు? 2000 కాదు, 2019 వరకు కడతావా? 2050 వరకు కడతావా? ఎప్పటి వరకు కడతావు? అదే పదే వెంకయ్య నాయుడు గారు పేరు తీసుకుంటున్నారు మీరు. ఈరోజు వెంకయ్య నాయుడు గారు అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ అయిన తర్వాత మొత్తము భారతదేశంలో ఉండేటటువంటి ప్రాంతంలో అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగిందండి, బ్రహ్మాండంగా పెరిగింది. సిటీస్ ఇంతకుముందు వాజ్పేయి ఆల్రెడీ 400 కోట్లు మీ జోబులో ఉన్నాయి, ఖర్చు చేస్తలేరు. ఇండ్ల నిర్మాణం ఇచ్చారు మీరు. అమృత్ సిటీ కింద మీకు దాదాపుగా 80 కోట్ల రూపాయలు రిలీజ్ చేసారు, దాన్ని యూజ్ చేయలేదు మీరు దాన్ని. అదే విధంగా మొన్న మీ మంత్రులే పోయి వెంకయ్య నాయుడు గారి దగ్గర మోకరు వెళ్తే 3,500 కోట్ల రూపాయలు ఎందుకంటే ఇక్కడ మాట్లాడుతున్నారు వెంకయ్య నాయుడు గారు ఏం చేస్తలేరని చెప్తున్నారు. పోతే 3,500 కోట్ల రూపాయలు అట్కో శాంక్షన్ చేశారు. అదే విధంగా అమృత్ సిటీగా స్మార్ట్ సిటీ కింద మనకు నిధులు వస్తున్నాయి. స్వచ్ఛ భారత్ కింద ఆల్రెడీ మీకు తీసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా మొన్న పీయూష్ గోయల్ గారు వస్తే మాకు పవర్ ప్రాజెక్ట్స్ కావాలనుకున్నప్పుడు పీయూష్ గోయల్ గారు మీకు ఇచ్చారు. అదే విధంగా రైల్వే మినిస్టర్ వచ్చినప్పుడు మేము మెట్రో పోతుంది, మాకు 200 కోట్ల రూపాయలు స్టేట్ గవర్నమెంట్ కట్టలేదు కాబట్టి సెంటర్ గవర్నమెంట్ మాఫ్ చేసింది. ఇవన్నీ కార్యక్రమాలు సెంటర్ గవర్నమెంట్ కి ఎన్నో రకాలైనటువంటి వస్తున్నాయి. మీకు తీసుకుంటున్నారు, తీసుకొని కూడా మీరు ఏమి కాదు. మీరు దయచేసి సెంటర్ గవర్నమెంట్ తో కలిసి ఉండండి. మేము ఎక్కడ మీటింగ్ పెట్టినా బండారు దత్తాత్రేయ గారు వస్తారు, కలిసి ఉంటున్నామా లేదా? పాపం ఆయన కూడా మా కార్యక్రమాలు చూసి ప్రశంసిస్తూ చెప్తూనే ఉన్నాడు. కాబట్టి ఏదో కేవలం పేపర్, మీరే అన్నారు పేపర్ వరకే మీ ప్రకటనలు ఉంటున్నాయి తప్ప కార్యాచరణలో మీరు ఆ నిధులు వస్తలేవు. కాబట్టి తద్వారా మా మంత్రులందరూ కూడా పోయి కేంద్ర ప్రభుత్వంలో డిమాండ్ చేశారు. మా ఎంపీలు చేసిండ్రు, మా మంత్రులు చేసిండ్రు. కేటీఆర్ గారు అటువంటి నెగటివ్ స్టేట్మెంట్స్ ఎందుకు ఇవ్వాలి? కేటీఆర్ గారు మాకు ఒక్క న్యాయ పైసా లేవు, సెంట్రల్ గవర్నమెంట్ సహకరిస్తలేదు, ఉన్న విషయం ఎవరు రావడం లేదు. మీరు నరేంద్ర మోడీ గారితో మాట్లాడుతున్నారు, మంత్రులు పోతున్నారు, ఎంపీలు పోయి రోజు కలుస్తున్నారు. కేసీఆర్ గారు 2 సార్లు కలిచారు. ఇన్ని సార్లు కలిసిన తర్వాత ఆ కేంద్రం నుంచి అన్ని వస్తున్నాయి. ఈ రోజు చూడండి, మీరు వరంగల్ గెలిచారు, అక్కడ మీకు స్మార్ట్ సిటీ వచ్చింది, అమృత్ సిటీ వచ్చింది, హెరిటేజ్ సిటీ, హృదయ స్కీమ్ వచ్చింది, మీకు డబ్బులు భారతదేశంలో 12 సిటీస్ డిక్లేర్ చేస్తే తెలంగాణలో వరంగల్ కి స్థానం ఇచ్చారని మీకు వరంగల్కి ఇచ్చారు. చివరికి సార్ మాట్లాడే ముందు ఒక మాట అంట, ఇప్పటికీ 2,500 మంది మా నాయకులు ఆ పార్టీలో చేరిండ్రు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఎంతమందిని చేర్చుకుంటారు? ఒక స్టిండర్స్ లిస్ట్ పెట్టినట్టు లిస్టు పెట్టండి. మీరు పరిపాలనను రాజకీయంకు ముడివేసుకొని రాజకీయం మాత్రమే 5 సంవత్సరాలు చేయాలని అనుకుంటున్నారు. హైదరాబాద్తో కూడా రాజకీయమే చేస్తారు. ప్రజలు మీ వెంట ఉన్నంత కాలం ఇట్లా ఏది కొనుగోలు కేంద్రాలు ఎట్లా కొనుగోలుతో ఉన్నంత కాలం మీకు గెలుపులేదు సమస్య కాదు. ప్రజాస్వామిక వ్యవస్థని మొత్తం భ్రష్టు పట్టిస్తున్న మీ ప్రభుత్వానికి ప్రజలు ఎప్పుడు బుద్ధి చెప్తారో చూడాలి. మేము అంతవరకు వెయిట్ చేయాలి. చెప్పగలిగింది ఏం లేదండి. మామూలుగా ఏంటంటే ఈ అభివృద్ధి అనేది ప్రభుత్వాలు ఎవరైనా సరే బాధ్యతగా తీసుకోవాలి. అదేదో ఒక ఏ రాజకీయ పార్టీని మాట్లాడినా కూడా అదేదో మేమేదో బీద బిక్కి చేస్తున్న సహాయం కింద చేస్తున్నారు, కానీ బాధ్యతగా పరిగణించే రోజులు రావాలని. ఫైనల్ సంగప్ప గారు ఏది చేసినా ప్రతి శాఖకు సంబంధించినటువంటి ఏదైతే ప్రణాళిక ఇచ్చినామో ఆ ప్రణాళికబద్ధంగా నిధులు విడుదల చేస్తున్నాం, ప్రజలకు కనబడేటట్టుగా చూపిస్తున్నాం. కాబట్టి హైదరాబాద్ ఇలా ప్రజలు తండాలుగా వస్తుందంటే ప్రజల యొక్క ఆశీస్సులు పొంది ప్రజల ఆశీస్సులు